ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా ప్రారంభించారు. విజయవాడ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా పథకాన్ని ప్రారంభించిన సందర్భంలో స్థానిక ఎమ్మెల్యే సత్యప్రభ రాజా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ పథకం ద్వారా ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి సంవత్సరానికి 15,000 రూపాయలు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేయబడతాయి. నియోజకవర్గంలో 1,561 ఆటో డ్రైవర్ల కుటుంబాలకు 2,34,00,000 పంపిణీ చేయబడినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, లోక్సభ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ రాజశేఖర్, డీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, జిల్లా టీడీపీ అధ్యక్షులు నవీన్ కుమార్, తోట నవీన్ కుమార్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. 3 కిలోమీటర్ల ర్యాలీని ఆటో డ్రైవర్లతో నిర్వహించగా ప్రజల్లో ఉత్సాహం నెలకొంది. ర్యాలీలో మంత్రి పొంగూరు నారాయణ మరియు సానా సతీష్ బాబు స్వయంగా ఆటోలు నడిపిన సంగతి విశేషం. ఎమ్మెల్యే సత్యప్రభ రాజా మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడిందని, ముఖ్యంగా పేదవారి భరోసా కోసం అమలు చేస్తున్న సూపర్ 6 కార్యక్రమాలు ప్రజల మనసును గెలుచుకుంటున్నాయని, ఆటో డ్రైవర్ల సేవలో పథకం కూడా ఆటో కార్మికుల కుటుంబాల పండగా నిలుస్తుందని తెలిపారు. మంత్రి నారాయణ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రతి పేదవాడు సంతోషంగా ఉండడం కూటమి ప్రభుత్వం లక్ష్యమని, ఈ పథకం ఆ దిశలో ఒక పెద్ద అడుగని పేర్కొన్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత ఆటో డ్రైవర్లు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. స్థానిక నాయకులు అలాగే చలమయ్య గారు దయచేసి శ్రీ పొంగూరు నారాయణ గారిని అలాగే మినిస్టర్ గారు నారాయణ గారు జనం ఖాళీ అవుతున్నారు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఆటో డ్రైవర్ సేవలు అనే కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. మీకు అందరికీ తెలిసిందే, గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల వల్ల ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందో ఈరోజు అనేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, అంటే గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయింది. 10 లక్షల కోట్లు అంతా ఇంత కాదు. బట్ దాన్ని తీర్చే బాధ్యత ఎవరిదంటే మనందరిది. మనం కట్టే ట్యాక్స్లో తీర్చాల్సిందే. ఏ ప్రభుత్వం వచ్చినా, ఒక ప్రభుత్వం అప్పు చేసిపోయినా వచ్చిన ప్రభుత్వం ఖచ్చితంగా తీర్చాల్సిందే. ప్రభుత్వం తీర్చిస్తూ ఈ యొక్క కార్యక్రమం మేనిఫెస్టోలో లేదు, మేనిఫెస్టోలో పెట్ట అయినప్పటికీ శ్రీశక్తి అనే కార్యక్రమాన్ని ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దీంట్లో మొత్తం 2,90,669 మంది, 2,90,669 మందికి రాష్ట్రంలో ఈ పథకాన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దానివల్ల 436 కోట్లు మరికొన్ని క్షణాల్లో వాళ్ళ అకౌంట్ అయిపోతున్నారు. కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఆటో డ్రైవర్లకి ఒక్కొక్కరికి 15,000 చొప్పున మొత్తం 2,34,15,000 యాక్చువల్గా వాళ్ళ అకౌంట్లో జమ చేస్తున్నారు. ఇది డబ్బులు ఇవ్వటం లేదండి, డబ్బులు లేవు. మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకులు శ్రీ లోకల్ నాయకులతో కానీ ఎమ్మెల్యే గారితో కానీ టచ్లో ఉండి ఏ విధంగా కేసులు పెడుతున్నా ఏమన్నా కూడా మీరు వెంటనే తెలియజేయండి. మా ప్రభుత్వం స్నేహపూర్వమైన ప్రభుత్వం. మీరు ఎవరితో అన్నా ఏ టైంలో ఉన్నా కూడా అందుబాటులో ఉండే నాయకులు మీకు ఉంటారు. మేము ఈ కార్యక్రమాన్ని, ఈ 15,000 రూపాయల కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పత్తిపాడు కాన్స్టిట్యున్సీలో 1,500 మంది ఆటో డ్రైవర్లకు లబ్ధి పొందడం జరిగింది. కాకినాడ జిల్లాలో 15,000 మంది ఆటో డ్రైవర్లు లబ్ధి పొందడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.